ఢిల్లీలో ఇప్పుడుదాకా ఎప్పుడూ లేని విధంగా దాదాపు 10 లక్షల మంది కంటే ఎక్కువ మంది పార్లమెంటు వైపు ప్రొటెస్ట్ చేయడం అయితే జరిగింది. మరియు ఈ ప్రొటెస్ట్కి కారణం నీట్ పేపర్ లీక్ అయింది కాబట్టి ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ ఈ పొజిషన్కి రిజైన్ చేయాలి అని చెప్పేసి ఎంతోమంది స్టూడెంట్స్ ముందుకు రావటం అయితే జరిగింది. ఈ ప్రొటెస్ట్ని ఆర్గనైజేషన్ చేసిన పార్టీ పేరు వచ్చేసి సిజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ. ఈ పార్టీ కేవలం పెట్టి 2 నెలలు మాత్రమే అయింది మరియు దీనికి ఇన్స్టాగ్రామ్లో 2 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అంటే బీజేపీకి, కాంగ్రెస్ కంటే చాలా ఎక్కువ మంది ఫాలోవర్స్ దీనికి రావటం అయితే జరిగింది. ఢిల్లీ పోలీస్ పెద్ద మొత్తంలో బ్యారిగేడ్స్ మరియు 5 మెట్రో స్టేషన్ని మూసేయటం జరిగింది. పార్లమెంట్ ఏకంగా 6 సార్లు పోస్ట్ పోన్ అవటం జరిగింది. మరియు కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఎలా పుట్టింది మరియు దీంతో పాటుగా ఎలాగా ఈ పార్టీ కేవలం 2 నెలల్లోనే ఇంతమంది ఫాలోవర్స్ వచ్చారు మరియు ప్రజెంట్ ఢిల్లీలో ఏం జరుగుతుంది, ఇవన్నీ ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకుందాం. సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ అయిన సూర్యకాంత్ గారు మే 15th రోజున ఆయన ఒక వ్యాఖ్య అనేది చేశారు. మరియు దానిలో ఏమన్నారంటే, అన్ఎంప్లాయ్మెంట్ అయిన యువత చాలా మంది ఉన్నారు, వీళ్ళు ఈ దేశానికి చాలా భారం అనేది అర్థం వచ్చేలాగా ఆయన మాట్లాడటం అయితే జరిగింది. మరియు దీంతో పాటుగా ఎంతో మంది యువత అన్ఎంప్లాయ్మెంట్గా ఉన్నందుకు మమ్మల్ని మీరు ఇలా అంటారా అని చెప్పేసి ఎంతో మంది ఫ్రస్ట్రేట్ అయ్యారు. జస్టిస్ సూర్యకాంత్ గారు వీళ్ళందరినీ కాక్రోచెస్తో పోల్చడం అయితే జరిగింది. ఒక సుప్రీం కోర్ట్ జస్టిస్ ఇలాగా ఎప్పుడైతే కామెంట్స్ చేయటం మొదలు పెట్టారో అప్పుడు చాలా మంది అన్ఎంప్లాయిడ్ ఉన్న యువతకి చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఇక్కడే ఒక వ్యక్తి ఎంట్రీ ఇవ్వటం జరిగింది. ఇతని పేరే అభిజిత్ దీప్కే మరియు ఇతను ఒక పొలిటికల్ అనలిస్ట్. ఇతను ఢిల్లీలో ఉండే ఆమ్ ఆద్మీ పార్టీకి వర్క్ చేస్తాడు. మరియు దీంతో పాటుగా ఆన్లైన్ ఒక ఆపరేషన్స్ అన్ని ఇతనే హ్యాండిల్ చేయటం అయితే జరుగుతుంది. మరియు ఇతను ప్రస్తుతానికి యుఎస్లో అక్కడ నివసించడం అయితే జరుగుతుంది. ఎప్పుడైతే చీఫ్ జస్టిస్ ఇలాంటి కామెంట్ చేసిన నెక్స్ట్ డే రోజే మే 16th రోజున మమ్మల్ని కాక్రోచెస్ అన్నారు కదా, దాని పేరు మీద మేము పార్టీ పెడతాం అని చెప్పేసి కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరుతో ఒక పార్టీ అనేది వాళ్ళు పెడతాం జరిగింది. మరియు ఈ పార్టీ యొక్క ఎజెండా ఏంటంటే వాయిస్ ఆఫ్ ద లేజీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. అంటే ఎవరైతే సోమరిపోతులు మరియు దీంతో పాటుగా ఉద్యోగం లేని వాళ్ళందరికీ ఈ పార్టీ అనేది సపోర్ట్ చేస్తుంది మరియు వాళ్ళ తరపున ఈ పార్టీ అనేది వాయిస్ అనేది రేస్ చేస్తుంది అని చెప్పేసి ఈ పార్టీ యొక్క స్లోగన్ పెడతాం అయితే జరిగింది. మరియు ఈ పార్టీకి ఒక మీనింగ్ ఏంటంటే కాక్రోచెస్ అనేది ఎలాంటి బాంబ్ బ్లాస్ట్ అయినా సరే కూడా అవి చనిపోవు మరియు దేశంలో ఉండే అన్ఎంప్లాయ్మెంట్ యువత కూడా ఇలాగే ఉంటారు అని చెప్పేసి నథింగ్ క్యాన్ స్టాప్ ఫ్రమ్ కాక్రోచెస్ అని చెప్పేసి పెడతాం అయితే జరిగింది. మరియు ఇది ఎలక్షన్ కమిషన్లో అఫీషియల్గా రిజిస్టర్ అయిన పార్టీ అయితే కాదు. మరియు కేవలం కొద్ది రోజుల్లోనే ఈ పార్టీ పెట్టిన 2 నెలల లోపులోనే ఎక్కువ మంది ఫాలోవర్స్ దీన్ని ఫాలో చేయటం మొదలు పెట్టారు. దాదాపు 2 కోట్ల మంది ఫాలోవర్స్ దీనికి ఉన్నారు. అంటే నేషనల్ పార్టీ అయిన బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీ కంటే వీళ్ళ పార్టీకే ఎక్కువ మంది ఉండటం జరిగింది. మరియు సోషల్ మీడియా మరియు అఫీషియల్ వెబ్సైట్స్లో వీళ్ళ పార్టీ గురించి లాంచ్ చేయటం అయితే జరిగింది. మరియు ఎంతో మంది యూత్ దీన్ని ఫాలో చేయటం అయితే జరిగింది. మరియు వీళ్ళు ఎక్కువగా వాయిస్ అనేది దేని మీద రేస్ చేస్తారంటే పేపర్ లీక్స్ మరియు దీంతో పాటుగా అన్ఎంప్లాయ్మెంట్ సెక్టార్ గురించి వీళ్ళు ఎక్కువగా మాట్లాడటం అయితే జరిగింది. మరియు మే 3rd రోజున నీట్ ఎగ్జామ్ అండ్ పేపర్ లీక్ అవటం అయితే జరిగింది. ఎంతోమంది యువత ఎగ్జామ్ రాసిన దాని తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళే లోపల పేపర్ లీక్ అవటం అయితే జరిగింది. మరియు ఈ పేపర్ అనేది టెలిగ్రామ్లో ఒక డాక్యుమెంట్ PDF రూపంలో ఎంతో మందికి షేర్ అవటం అయితే జరిగింది. దీని కారణంగా ఈ పేపర్ లీక్ అనేది జరగటం అయితే అయ్యింది. గవర్నమెంట్ ఎమ్మటనే దీనిలోకి ఇన్వాల్వ్ అయ్యి ఎవరెవరైతే ఈ పేపర్ లీక్లో ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయటం అయితే జరిగింది. మరియు ఎంతోమంది యువత కష్టపడి చదువుకొని ఎగ్జామ్స్ రాసిన ఎమ్మటనే ఈ పేపర్ లీక్ అవటం కారణంగా మళ్ళీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయటం అయితే జరిగింది. మరియు దీని కారణంగా కొంతమంది పిల్లలు సూసైడ్ చేసుకోవటం అయితే జరిగింది. ఎందుకంటే 1 సంవత్సరం పాటుగా వాళ్ళు కష్టపడి ఈ నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారు. మరియు ఇప్పుడు ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయటం కారణంగా చాలా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయ్యి కొంతమంది 20 మంది కంటే ఎక్కువ మంది పిల్లలు ఆత్మహత్య చేసుకోవటం అయితే జరిగింది. స్టూడెంట్స్కి జరిగిన ఈ అన్యాయాన్ని క్వశ్చన్ చేస్తూ మరియు సిజేపీ ఫౌండర్ అయిన అభిజిత్ ఏకంగా ఒక ప్రొటెస్ట్ అనేది ఆయన రావటం అయితే జరిగింది. మరియు దీనిలో ఆయన పెట్టిన డిమాండ్స్ ఏంటంటే నీట్ పేపర్ ఇక ముందు లీక్ కాకుండా ఉండటానికి గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు. దీంతో పాటుగా నీట్ పేపర్ లీక్ అవడానికి కారణమైన సెంట్రల్ మినిస్టర్ అయిన ఎడ్యుకేషన్ ధర్మేంద్ర ప్రధాన్ కూడా దీనిలో ఉన్నారు కాబట్టి ఆయన రిజైన్ చేయాలి మరియు నైతిక విలువలు ఆయన పాటించలేదు కాబట్టి ఆయన రిజైన్ చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేశారు. మరియు చనిపోయిన కుటుంబాలకి 1 crore rupees కాంపన్సేషన్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేయటం అయితే జరిగింది. మరియు దీనికి ఎంతోమంది
మంది స్టూడెంట్స్ నిరసనగా రావటం అయితే జరిగింది. అయితే ఈ నిరసనకి దాదాపు 21 డేస్ పాటుగా హంగర్ స్ట్రైక్ చేయడానికి ఒక వ్యక్తి ముందుకొచ్చారు. ఆయన పేరే సోనం వాంచుక్. మరియు ఈయన లడాఖ్లో ఎన్నో కార్యక్రమాలు అయితే చేయటం జరిగింది. 21వ రోజున ఈయన్ని సైలెంట్గా అక్కడి నుంచి పోలీసులు తీసుకువెళ్ళిపోవటం అయితే జరిగింది. మరియు ఎంతో మంది దానికి అడ్డుపడటం అయితే జరిగింది. మరియు సోనం వాంచుక్ గురించి చెప్పాలంటే ఈయన ఒక ఐఐటి గ్రాడ్యుయేట్. మరియు దీంతో పాటుగా ఈయన ఒక సైంటిస్ట్. ఈయన లడాఖ్లో ఒక ఫౌండేషన్ పెట్టి అక్కడ ఎంతో మందిని కూడా ఎడ్యుకేషన్ అనేది ఈయన ఇవ్వటం అయితే జరుగుతుంది. ఈయన ఎప్పటి నుంచి అయితే హంగర్ స్ట్రైక్ చేయటం మొదలు పెట్టాడో అప్పటి నుంచే ఈ తీవ్రత అనేది చాలా పెరుగుతా వచ్చింది. మరియు దీంతో పాటుగా ఎంతో మంది స్టూడెంట్స్ వీళ్ళని ప్రొటెస్ట్ కి సపోర్ట్ చేస్తా ఎంతో మంది స్టూడెంట్స్ అక్కడికి రావటం అయితే జరిగింది. మరియు చాలా రోజుల నుంచి దీని ఒక ఇంపాక్ట్ అనేది పెరుగుతూ వచ్చింది. అయితే ఈ నెల 20వ తారీఖు ఒక పెద్ద భారీ ర్యాలీ అనేది వాళ్ళు నిర్వహించడం అయితే జరిగింది. మరియు దీనికి దాదాపు 10 లక్షల కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ రావటం అయితే జరిగింది. చాలా మంది స్టూడెంట్స్ వేరే వేరే స్టేట్స్ నుంచి అక్కడికి చేరుకోవటం అయితే జరిగింది. మరియు ఈ నెల నుంచి పార్లమెంట్ ఒక మాన్సూన్ సెక్షన్ అయితే స్టార్ట్ అవబోతుంది. మరియు ఆ 20వ తారీఖు రోజునే స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఎక్కువ మంది ప్లాక్ కార్డ్స్ తీసుకొని అక్కడికి రావటం అయితే జరిగింది. మరియు వాళ్ళు ఎంతో మంది నిరసన అనేది వ్యక్తం చేశారు. మరియు ఢిల్లీ పోలీస్ వీళ్ళని ఆపటానికి మెట్రో స్టేషన్స్ని మరియు దీంతో పాటుగా ఎన్నో బ్యారిగేడ్స్ని వాళ్ళకి అడ్డుగా పెట్టారు. మరియు ఇక్కడ పోలీసులకి మరియు స్టూడెంట్స్కి మధ్యలో గొడవ జరగటం అయితే జరిగింది. పోలీసులు చాలా మంది కూడా లాఠీ చార్జ్ చేయటం అయితే జరిగింది. దీని కారణంగా స్టూడెంట్స్కి చాలా మందికి దెబ్బలు తగలటం అయితే జరిగింది. మరియు ఇలాగా చాలాసేపు పాటుగా ఈ ప్రొటెస్ట్ అనేది జరగటం అయితే మొదలైంది. కొంతమంది వ్యక్తులు పోలీస్ డ్రెస్ వేసుకొని అక్కడికి రావటం అయితే జరిగింది. మరియు వాళ్ళు ఎంతో మందిని కొడుతున్నారు. మరియు వాళ్ళందరికీ నేమ్ ప్లేట్ అయితే లేదు. మరియు ఇది దేశం వ్యాప్తంగా వైరల్ అవటం అయితే జరిగింది. దాంతో పాటుగా అభిజిత్ దీప్కి ఆయన ఎక్స్ లో ఒక పోస్ట్ అనేది పెట్టారు. తెల్లవారుజామున 4ంటికే ఒక పెద్ద ట్రక్ అనేది అక్కడికి వచ్చింది. మరియు ఆ ట్రక్ లోపల చాలా స్టోన్స్ అనేవి ఉన్నాయి అని అతను చెప్పడం జరిగింది. ఈ ట్వీట్ మరియు వీడియో అనేది నేషనల్ వైడ్ గా ఎంతో వైరల్ అవటం అయితే జరిగింది. మరియు 20వ తారీఖు సాయంత్రం ఎప్పుడైతే స్టూడెంట్స్ ప్రొటెస్ట్ అయిపోయిన దాని తర్వాత రాహుల్ గాంధీ ఏకంగా ప్రైమ్ మినిస్టర్ ఒక ఇంటి ముందుకెళ్ళి ఆయన కూడా ప్రొటెస్ట్ చేయడం అయితే జరిగింది. ఉత్తరప్రదేశ్ ఒక ఎక్స్ సీఎం మరియు దీంతో పాటుగా కాంగ్రెస్ కి సంబంధించిన చాలా పెద్ద పెద్ద నాయకులు కూడా అక్కడికి వెళ్ళి ప్రొటెస్ట్ చేయడం జరిగింది. మరియు పోలీసులు వాళ్ళందరినీ బలవంతంగా బస్సులు ఎక్కించి అక్కడి నుంచి తీసుకెళ్లిపోవటం అయితే జరిగింది. మరియు రాహుల్ గాంధీ ఏమని చెప్తున్నారంటే కేవలం ఎడ్యుకేషన్ మినిస్టరే కాదు, ప్రైమ్ మినిస్టర్ మోడీ కూడా దీనికి రిజైన్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు అక్కడ చెప్పడం అయితే జరిగింది. ఎప్పుడైతే రాహుల్ గాంధీ నిరసన వ్యక్తం చేసి మరియు ఆయన అరెస్ట్ అవ్వబడ్డారో అప్పటి నుంచే ఇండియా ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం రాహుల్ గాంధీని చూపించడం అయితే జరిగింది. అప్పుడు దాకా అసలు ఆ ప్రొటెస్ట్కి సంబంధించిన ఏ ఒక్క విషయం కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా కవర్ చేయలేదు. మరియు వాళ్ళు నెగిటివ్గా మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది చెప్పడం అయితే జరిగింది. ఈ ప్రొటెస్ట్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.